ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అస్మద్గురుభ్యో నమః. అందరికీ గాడ్ పవర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మరి మొదటగా మీ అందరికీ కూడా మార్గశీర్ష దత్త జయంతి శుభాకాంక్షలు. ఈరోజు పౌర్ణమి ఎంతో విశేషమైనది. అయితే ఇంకా చాలా విశేషాలు ఉన్నాయండి. అన్నిటినీ మనం తెలుసుకోలేం కాబట్టి ప్రతిసారి కొన్ని విషయాలని చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈ మార్గశీర్ష మాసంలో వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించి ఉన్న పన్నిద్దరు ఆళ్వార్లు ఉంటారు. ఆ పన్నిద్దరు ఆళ్వార్లు అంటే 12 మంది ఆళ్వార్లు, భగవంతుని సేవలో తరించిన వారు. ప్రతి నిమిషం కూడా భగవంతుడికి వాళ్ళ మనసును అర్పించుకున్న వాళ్ళు అన్నమాట. అయితే అటువంటి ఆళ్వార్లు తిరుప్పాణ ఆళ్వార్లు, తిరుమంగై ఆళ్వార్లు అని ఇద్దరు. వీళ్ళిద్దరూ కూడా అవతరించిన రోజు ఈ మార్గశీర్ష పౌర్ణమి. అదొక ప్రత్యేకత. కాబట్టి మనకు ఆచార్యులు ఉన్నారు. రామానుజాచార్యుల కన్నా ముందు చాలామంది ఆచార్యులు ఉన్నారు. తర్వాత కూడా ఎంతోమంది ఆచార్యులు ఉన్నారు వైష్ణవ సాంప్రదాయంలో. అయితే అటువంటి ఆచార్యుల్లో ఒకరైన నంబిళ్ళై ఆచార్యులు, వారి యొక్క తిరునక్షత్రం కూడా ఈరోజు. కాబట్టి మనము ఏం చేద్దామంటే వాళ్ళ మహానుభావులు, వాళ్ళ ఎన్నో ఉంటాయి. వైభవం తెలుసుకోవాలంటే మనం ఒక్కసారి తెలుసుకోలేం. కాబట్టి కొన్ని విషయాలు వాళ్ళకు సంబంధించినవి ఈ వీడియోలో తెలపడానికి ప్రయత్నిస్తా. తప్పకుండా ఆళ్వార్లు ఆచార్యుల గురించి వినడం అంటే మనము జ్ఞానవంతులు అవ్వడము, మనను తరింపజేసుకునే అవకాశం అన్నమాట. అందుకని తప్పకుండా అందరూ వినండి, లైక్ చేయండి. శ్రీమతే రామానుజాయ నమః అని కామెంట్లో రాయండి. లేకుంటే మీ ఆచార్యులు ఎవరైనా ఉంటే రాయొచ్చు. అయితే ఇక వీడియోలోకి వెళ్తే మొదట మనము తిరుప్పాణాళ్వార్ గురించి తెలుసుకుందాము. వీరి యొక్క వైభవం ఎటువంటిది అంటే, వీరు శ్రీరంగానికి సమీపంలో ఉన్న ఉరయూరులో అవతరించిందనమాట. వీళ్ళ తల్లిదండ్రులు ఎవరో కూడా వీరికి తెలియదు పాపం. అయోనిజునిగా పరిగణించారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఎలా పుట్టాడో తెలియదు. కాబట్టి అయితే వీళ్ళకి బ్రాహ్మణుని వరి పొలంలో కనిపించారట వీరికి. అందుకని పాణల్ అని ఒక పేరు పెట్టిండ్రు. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళే ఈ పిల్లవాడికి పాలను ఇచ్చి పెంచారనమాట. అందుకని తమిళంలో పాణర్ అని పేరు పెట్టిండ్రు. ఎవరైతే పాలు ఇచ్చి పెంచారో వాళ్ళు. అందుకని ఈయన పేరు తిరుప్పాణల్. తిరు అంటే మంచిది అని అర్థం అనమాట. తిరుప్పాణల్ అని పేరు వచ్చింది వీరికి. అయితే వీరు శ్రీరంగనాథుని భక్తులు. ఆయన విశేషంతో కొంతమంది చూడండి, మనకు ఎలా అంటే బై బర్త్, పుట్టుకతోనే కొన్ని విద్యలు వస్తాయి అట్లా. ఇది ఇప్పుడు ఆ విధంగా ఇక్కడ శ్రీరంగనాథుని దయా విశేషంతో వీరికి చిన్నతనంలోనే విష్ణు భక్తి, గీత రచనాశక్తి, సంగీత జ్ఞానం కూడా కలిగిందనమాట. అలా విని నేర్చేసుకున్నారు. అట్లా ఆకట్టుకున్నారనమాట. అయితే వీరు శూద్రులు కాబట్టి తెల్లవారుజాముననే కావేరీ నదికి పోయి స్నానం చేసేవాళ్ళట. రంగనాథుని ఆలయానికి వెళ్ళాలంటే రానిచ్చేవాళ్ళు కాదు ఆ కాలంలో. కాబట్టి ఏం చేసేవారు, అక్కడే రంగనాథ ఆలయం ఎక్కడుంటుందో అటువైపు తిరిగి చూస్తూ మైమర్చిపోయి తన సంగీత జ్ఞానాన్ని ప్రదర్శించేవారట. పాటలు పాడుతూ ఉండేవాళ్ళట. అయితే ఆలయంలో ఉన్న పూజారులు అక్కడికి స్నానం చేసి పెరుమాళ్లకు అభిషేకం చేయడానికి నీళ్లు తీసుకువెళ్ళేవారు. వాళ్ళు వచ్చే సమయానికి ఈయన వెళ్ళిపోయేవాడు అనమాట. అలా
రోజు గడుస్తుంది. ఒకరోజు ఏమైంది, ఒక ప్రమాదము. అంటే ఏమైందట, ఆ రోజు శ్రీరంగనాథుణ్ణి కీర్తిస్తూ ఈ తిరుప్పానాళ్ళ వాళ్ళు అక్కడ పాటలు పాడుతూ, పాపం ఎప్పుడో చీకట్లోనే ఆయన వచ్చి పాటలు పాడి వెళ్ళిపోయేవాడు కదా. ఆ రోజు తన్మయత్వంతో పాటలు పాడుతూ మర్చిపోయి తెల్లవారినా సరే అక్కడే ఉండిపోయిందట. అయితే ఆయనకి అసలు ధ్యాస కూడా లేదు, భక్తిలో మునిగిపోయిండు. అయితే ఇంతలో ఈ లోకసారంగ ముని అనే అతను పెరుమాళకు రంగనాథ స్వామికి తీర్థాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చాడు. వచ్చే వరకు ఈ పంచమునిని చూసి ఎలా తీసుకెళ్ళాలి, ఈయనేమో తన్మయత్వంతో ఉన్నాడు. కాబట్టి ఒరే పానా పానా అని చప్పట్లు కొట్టినా ఏం చేసినా కూడా వారు మైమరిచి వీణాగానం చేస్తున్నారు కాబట్టి పట్టించుకోలేదట. అప్పుడు ఏం చేసిండ్రు వీళ్ళు, వైష్ణవులు అందరు వచ్చిండ్రు కదా, వాళ్ళు ఈయనను ఎలా లేపాలి అని అక్కడ ఉన్న రాళ్ళు తీసి ఆ భక్తుడిని రాళ్లతోని కొట్టారట. కొడితే కదులుతాడు అని. అప్పుడు ఆ దెబ్బలు తగిలాక వాళ్ళంతా రక్తధారాలతో నిండిపోయింది. ఇక కొట్టి ఎంత కొట్టినా కూడా ఆయన లేవక స్పృహ, కొంతసేపటికి ఆయనకు స్పృహ వచ్చి భయం వేసింది. వీళ్ళందరినీ చూసి అయ్యో ఇంత పొద్దుపోయిందా, నేను ఎంత పొరపాటు చేసినాను అని. పాపము ఆయన నొప్పులతోని బాధపడకుండా, ఆయనకు ఆ నొప్పి బాధ ఏం తెలుస్తులేదట. కానీ ఇక్కడ అపరాధం జరిగిపోయిందని చెప్పేసి అక్కడి నుండి పారిపోయిందట. ఒక గుడిసె ఉంటే ఆ గుడిసెలో పోయి ఉన్నాడు. అయితే అతనికి గాయాలు అన్నీ అయినాయి, రక్తం కారుతుంది అని చూసే వాళ్ళకి తెలుస్తుంది, కానీ అతనికి ఏమాత్రం కూడా నొప్పి కానీ బాధ కానీ కలగట్లేదట. ఇంకా వీళ్ళు ఎప్పటిలాగానే నీళ్ళు తీసుకెళ్ళి చూసి తలుపులు తెరిచి చూసేసరికి వీళ్ళందరూ షాక్ అయిపోయినట. ఏమైందంటే శ్రీ రంగనాథ స్వామి శరీరం నిండా గాయాలు ఉన్నాయట, రాళ్లతో కొట్టినట్టుగా. అయితే మహాభక్తులైన స్వాములు, మరి వీళ్ళు మహాభక్తులు కదా, కైంకర్యం చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఇంత పొరపాటు జరిగింది, ఏదో అనర్థం జరుగుతుంది, ఇట్లా అయింది, ఎందుకు మనం ఏం పొరపాటు చేసినాము అని వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారట. అప్పుడు స్వామిని అడిగారట, ఏం అపచారం జరిగింది స్వామి, ఎందుకు మీ వంటి నిండా ఇలా గాయాలున్నాయి అని అడిగితే అప్పుడు చెప్పిండ్రట, మీరు అపరాధం చేసిండ్రు, నా పట్ల కాదు, నా భక్తులను ఎవరు ఇబ్బంది పెట్టినా నేను భరించలేను, నా భక్తులకు ఏ ఇబ్బంది కాకుండా నేను కాపాడతా, మీరు నా మహత్యాన్ని గానం చేస్తూ సంతోషపడుతున్న నా భక్తుణ్ణి రాళ్లతోని కొట్టారు, అవి నా గురించి, నా భక్తుడు నా గురించి పాట పాడుతూ ఉంటే మీరు కొట్టిండ్రు కాబట్టి ఆ దెబ్బలన్నీ నేను భరిస్తూ ఉన్నాను అంటే. చూడండి, భగవంతుడికి ఎక్కడన్నా తేడా ఉందా? భగవంతుడు అందరివాడు, భక్తుల హృదయాల్లో కొలువై ఉంటాడు, భక్తుల కోసము ఏదైనా చేస్తాడు. అటువంటి వాడనమాట భక్త సులభుడు. అందుకే అటువంటి విధంగా అర్చకుల స్వాములంతా చాలా బాధపడి అప్పుడు చెప్పిండ్రట, ఏం చేయాలి దీనికి మరి ప్రాయశ్చితం చెప్పండి అని వేడుకున్నారట. అప్పుడు చెప్పిండ్రు, తిరుప్పానాళ్వారిని మీరందరూ వెళ్ళండి, ఎవరైతే ఆ లోకసారంగ ముని ఉన్నాడో ఆయన తన భుజాలపై మోసుకొని నా వద్దకు తీసుకురండి ఇక్కడికి అని ఆజ్ఞాపించిండు. అప్పుడు అర్చక స్వాములంతా పరుగున ఆ పానార్ గుడిసె దగ్గరికి వెళ్ళి, పాపం ఆయనేమో భయపడుతున్నాడు, మళ్ళీ వీళ్ళు ఎందుకు వచ్చారా అని ఒక మూల కూర్చున్నాడట ముడుచుకుని పాపం. అయితే అప్పుడు ఆయనను లేవనెత్తి ఆయనకి చక్కగా తుడిచి లోకసారంగముని భుజాల మీద ఎక్కించుకొని ఆయనను తీసుకొని వచ్చి రంగనాథ స్వామి దర్శనం చేయించిండ్రు.
అట్లా పాణర్ ఆనందంగా కనులు విప్పి చూస్తాడట ఆ స్వామిని. ఎన్ని రోజుల నుంచి తలుచుకుంటున్నాడు కానీ ఇప్పుడు చూస్తూ ఉన్నాడు కనులార. కాబట్టి అట్లా అప్రయత్నంగా స్వామి స్వరూపాన్ని అంతా కూడా గానం చేసిండట. కళ్ళ దగ్గర నుంచి కాళ్ళ దగ్గర నుంచి మొత్తం స్వామివారి పాదాలపై 10 పువ్వులు కుప్పగా పడుతున్నాయట. ఈయన ఒక్కొక్కటి వర్ణిస్తున్నాడు, ఒక్కొక్క అంగాన్ని వర్ణిస్తున్నాడు పాణర్. ఒక్కొక్క అంగం అదృశ్యమైపోతుంది పాణర్లో. ఆయన ఏ అంగాన్ని వర్ణిస్తే ఆ అంగం ఒక పువ్వులాగా పుష్పమయ్యి ఆ స్వామి పాదాల మీద పడిందట. అలా ఆ 10 చదివిన తర్వాత 10 పాశురాలు అప్పుడు విశాల నేత్రాలను వర్ణించారట చివరగా. అవి వర్ణించంగానే అదృశ్యమైపోయినరట తిరుప్పాణాళ్ళవార్లు. అలా బతికి ఉండగానే మోక్షాన్ని పొందిండనమాట. అద్భుతంగా ఈ 10 పాశురాలు వీరు వర్ణిస్తూ రచించారు. ఆ పంచముడైన తిరుప్పాణాళ్ళవారు. ఎంత గొప్ప విషయం అండి ఇది, అందరం తెలుసుకోవాలి అని ఇది చెప్పడం జరిగింది. అదేవిధంగా మనము ఇంకొక ఆళ్వారు తిరుమంగై ఆళ్వారు. తిరుమంగై ఆళ్వారు అంటే వీరు చోళ సామ్రాజ్యంలో ఉండేవారు. వీరు సైన్యాధ్యక్షుడు ఉండేవాడు. ఈయన శరీర బాహుళ్యం బాగుండేదన్నమాట. ఆజానుబాహుళ్లాగా బలిష్టంగా ఉండేవాడు అనమాట. అయితే తిరుక్కురై లూరు అనే ఒక ఊర్లో ఈయన ఉండేవాడు. ఈయన శ్రీమన్నారాయణి భక్తుడు. ఆ చోళ రాజ్యంలో సేనాని అన్నమాట. అయితే ఆ గ్రామంలో ప్రశాంతంగా కొంతకాలము గడుపుతూ అక్కడ ఉన్నప్పుడే ఈ శ్రీమన్నారాయణి భక్తుడికి ఒక పుత్రుడు కలిగిండు. ఆ పుత్రుడి పేరు నీల అని పెట్టుకున్నారనమాట వాళ్ళు. అంటే విష్ణు ధనువు శాంగం ఉంటుంది కదా, బాణము స్వామి దగ్గర, అదియే ఆ విల్లుయే తిరుమంగై ఆళ్వారుగా అవతరించారు అని చెప్తారనమాట. అయితే ఈయనకి వేద విద్యలు వస్తాయి, యుద్ధ విద్యలు వస్తాయి, అన్నీ నేర్చేసుకున్నాడు. అన్నిట్లలో ఈయన ప్రావీణ్యాన్ని సంపాదించుకొని చోళరాజు సైన్యాధిపతిగా నియమించబడ్డాడనమాట ఈయన చాతుర్యం చూసి. అట్లా ఆయన మంచి విద్వాంసుడు కూడా కదా. అప్పుడప్పుడు మంచి కవిత్వం కూడా రాసేవాడట. అయితే రాజుగారి ఆస్థానంలో నార్కని పెరుమాల్ అనే పేరు గల ఒక కవి ఉండేవాడట. అయితే మహాకవి నీలన్ అందరు మెచ్చుకునేవాళ్ళు ఈయన రాసే పద్యాలను. అయితే ఆయనకి కంటకిప్పుగా ఉండేది. ఎందుకంటే ఎవరైనా చూడండి, వెనకటి కథలు చదువుతుంటాం మనం కదా, ఒకళ్ళు బాగా మెచ్చుకుంటున్నారు రాజు ప్రజలు అందరూ అంటే వాళ్ళని ఏ విధంగా ఓడించాలని ప్రయత్నం చేస్తారు. అట్లా ఈ నార్కలు కూడా నీళ్ళన్ని పోటీకి రమ్మన్నాడట. అయితే ఈయన భగవంతుడి వరప్రసాదంతో జన్మించిండు, ఈయనను ఎవరు ఓడించగలరు? అందుకని ఈయన దాంట్లో కూడా గెలిచిండు. అట్లా నార్క విప్పెరునుమాల్ అని ఆయనకు పేరు వచ్చింది, బిరుదు ఇచ్చారు. ఎందుకంటే ఆయనను ఓడించాడు కాబట్టి. ఇట్లా నీలను ఎన్నో సాహస బల పరాక్రమాలను ప్రదర్శిస్తూ యుద్ధాలలో గెలుస్తూ రాజుకి పాదాక్రాంతులను చేస్తున్నాడు. ఎంతోమంది రాజులను ఈయన చాలా మెచ్చుకుంటున్నాడు. రాజు చాలా గౌరవిస్తున్నాడు. అలినాడు అనే ఒక రాజ్యాన్నే ఇచ్చేసిండట రాజు ఈయన ప్రతిభకు. ఎంతోమందిని అంటే రాజ్యాన్ని విస్తరింపజేసిండు కాబట్టి. అయితే ఈ తిరుమంగై ఏం చేసిండు, దాన్ని బాగా అభివృద్ధి చేయడానికి చేసి మంచి ప్రజలకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసిండు. అప్పుడు తిరుమంగై మన్నన్ అనే పేరు వచ్చింది ఈయనకు. చూడండి, ఏవైనా మంచి పనులు చేస్తూ ఉంటే ఆయనకి
ఆ పేరుతోని పిలుస్తున్నారు అక్కడున్న వాళ్ళు. అట్లనే ఆ సుమంగళి అనే ఒక దేవకన్య కపిలముని కోపానికి గురయ్యి భూలోకంలో జన్మించిందట. అయితే ఆమె జన్మించడము దేవకన్య కదా, భగవత్ సంకల్పం వల్ల ఆమె జన్మించింది కదా. కాబట్టి ఈ చోళ రాజ్యంలో తిరుమంగై మన్నన్ అనే మహాయోధుని విద్యా విశారదుడు అని ఉన్నాడు అని ఆమె తెలుసుకుంది. ఆమె పేరు కుముదవల్లి అనమాట. అయితే ఆమె ఈ తిరుమంగై మన్నన్ ఒకసారి చూసినప్పుడు ఇతన్ని వివాహం చేసుకోవాలని కోరుకున్నది. అయితే ఈయన కూడా కుముదవల్లిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డాడనమాట. అయితే నీలన్ తిరుమంగై మన్నన్ అయ్యేటప్పటికి పిల్లకు వివాహ సమయం వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా చేద్దామనుకున్నారు. అయితే ఈ మన్నన్ వివాహం చేసుకోవాలనుకొని అడిగాడు వాళ్ళని, ఆడపిల్ల వాళ్ళని అడిగేవాళ్ళు అప్పుడు వెళ్ళి ఈ మగపిల్లవాడి వాళ్ళు. అట్లా అడిగితే ఆమె ఏం చెప్పింది అంటే, రోజు 1000 మంది భాగవతోత్తములకు తిరువారాధన చేయాలి, నువ్వు అన్న వితరణ చేయాలి, అట్లా చేస్తేనే నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా అని చెప్పిందనమాట. అంటే దానికి అంగీకరించి వైష్ణవులకు ప్రతిరోజు 1000 మందికి భోజనం పెట్టడం మొదలుపెట్టిండు. వివాహం చేసుకున్నాడు. అట్లా పెడుతూ ఆయన చాలా ఖర్చు పెట్టేవాడు అనమాట. వైష్ణవుల భోజనం పెట్టడం మొదలుపెట్టి ఖజానా ఖాళీ అయిపోయింది. ఈయన రాజు కదా రాజ్యానికి. అయితే ఈ విషయము మరి రాజుకు తెలిసింది. ఈయన అన్ని డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తూ ఉన్నాడు, ఖజానా ఖాళీ అయిపోయింది అని కొంతమంది చెప్పారనమాట. అయితే ఆ పక్క రాజుగారి నుండి ఒత్తిడి ఎక్కువైపోయింది ఈయనకి. అప్పుడు ఏం చేయాలి, డబ్బులన్నీ నువ్వు ఖర్చు పెట్టినావు, ఇలా పెట్టద్దు దేశం రాజ్యం డబ్బులు అని. అప్పుడు ఏం చేసిండు, దారి దోపిడీలు చేయడం మొదలుపెట్టిండట ఏ స్వామి. ఒకరోజు మరి 1000 మందికి భోజనాలు పెట్టాలి కదా, తదియారాధన చెయ్యాలి, భోజనాలు పెట్టాలి అంటే దానికి డబ్బులు కావాలి. అందుకని ఆ విధంగా దొంగతనాలు చేసి తెచ్చిపెట్టేవాడట. అంటే వారందరినీ పూర్తిగా దోచుకునేవాడు అనమాట. అయితే ఒకరోజు ఆయనకి ఎవరు దొరకట్లేదు, టైం అయిపోతుంది, తదియారాధన చేయాలి అని వీరు ఆలోచిస్తూ ఏం చేసిండు అంటే, వీరు కేవలము తదియారాధన శ్రీ వైష్ణవులు భాగవతులకు పెట్టడమే కాదు, శ్రీరంగాన్ని కూడా ఎంతో మరమ్మతు చేయించిండ్రు, దేవాలయాలను కూడా. అంటే మంచి పనులకే ఉపయోగించిండ్రు. కానీ రాజు మాత్రం ఒత్తిడి చేసేవాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఈరోజు డబ్బులు ఏం దొరకలేదు అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నాడట. అప్పుడు సాక్షాత్ ఒక పెళ్ళి కూతురు అంటే బాగా నగలేసుకొని వస్తారు కదా అందరూ, వాళ్ళు వచ్చిండ్రట ఆ అడవిలో కాపుగాచి ఉన్నప్పుడు. అయితే అన్నీ దోచుకున్నారట వీళ్ళు, ఈ తిరుమంగయాల వాళ్ళు. ఆ దోచుకొని అవన్నీ తీసుకొని వచ్చి పెట్టాడట. అయితే ఇది జరిగిన తర్వాత తెలుసుకున్న విషయం ఏంటి అంటే, ఆ పెళ్ళి కొడుకు రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే, ఆ శ్రీరంగనాథ స్వామి ఆ రూపంలో వచ్చిండు అని ఈయన తెలుసుకున్నాడు అనమాట. అలా వచ్చినప్పుడు ఆయన ఆ శ్రీ మహావిష్ణువే స్వయంగా వచ్చాడు కాబట్టి ఆ మన్నానికి చెవిలో ఒక మంత్రాన్ని వినిపించాడట. అయితే అప్పుడు ఆయనకు అర్థం కాలేదు, నువ్వు ఇది కనుక చేస్తే భవబంధాలను అవలీలగా తెంచివేసి నారాయణ్ణి చేరుకుంటావు అని ఉపదేశించిండట. అట్లా విన్న తర్వాత ఈ
ఇతనికి జ్ఞానోదయం అయిందనమాట. ఇవన్నీ చేయడం కాదు, ఇవన్నీ మానేసేయాలి అని. అట్లా తన జీవితాన్ని దివ్యమంగళ విగ్రహంతో అతనికి సాక్షాత్కరించాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఇతనికి జ్ఞానోదయం అయింది. మళ్ళా కుందవల్లికి శాప విమోచం అయిపోయింది. ఈ మన్నను అప్పుడు స్వామిని స్తుతించాడనమాట. తిరుమంగయ్య ఆళ్వారుగా అంటే ప్రసిద్ధిగాంచిండు. ఈయన మొత్తము 1137 పాశురాలను రచించిండు తిరువాయ్మొழிలో. అలాంటి గొప్ప భక్తుడు తిరుమంగయ్య ఆళ్వార్లు. అంటే మనం కొంచెం చేయడానికి ప్రయత్నం చేస్తే భగవంతుడు మనకు అన్ని విధాలా సహకరిస్తూ వస్తాడనమాట. మనం చేసే మంచి పనులకు మనకు తోడుగా నిలబడతాడు, మనను ఉద్ధరింపజేస్తాడు, మనను తరింపజేస్తాడు అని ఈ ఆళ్వార్ల చరిత్రను చూసి మనం తెలుసుకోవాలి. మనం ఎంత చదువుకున్నాము, ఎంత విద్వాంసులము, మనం ఎంత డబ్బు సంపాదించాము, మరి మనము ఎంత గొప్పగా గౌరవించబడతాము సమాజంలో ఏంటి, ఇవన్నీ మనం తెచ్చుకుంటే వచ్చేవి కాదు. ఇవన్నీ కూడా భగవంతుడు అనుగ్రహిస్తే వస్తాయి. మనం చేయగలిగింది కేవలము ఆ భగవంతుడిని నమ్మడము, ఆశ్రయించడము, శరణాగతి చేయడం. ఇదండి ఆళ్వార్ల చరిత్ర. మరి తప్పకుండా అందరూ వినండి. ఆళ్వార్లను తలుచుకుని చక్కగా నమస్కరించుకోండి. మన పూర్వాచార్యులలో ముఖ్యమైన వారు నంబిళ్ళ గారు. ఈరోజు మహా పండితులు. అయితే మన ఆచార్యుల గురించి తెలుసు కదా. అయితే ఈ నంబిళ్ళ గారు ఎలా అంటే మోక్షాన్ని ఇవ్వగలిగేంత శక్తిమంతులు అన్నమాట. అంటే మనం అనుకుంటాం మోక్షం అంటే మానవులకే కాదు, చెట్లకు పుట్టలకు కూడా మోక్షాన్ని ఇవ్వగల శక్తి గలవారు నంబిళ్ళ గారు. వారి యొక్క వైభవాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు వారు తిరునక్షత్రం. అయితే కావేరీ నదికి దక్షిణం వైపు ఒక గ్రామం ఉందట. అక్కడ నంబిళ్ళ గారిని ఆహ్వానించిండ్రు. అయితే తన శిష్యులతోని నంబిళ్ళ గారు ఆ గ్రామానికి వెళ్ళిండ్రు. అక్కడ వైభవంగా కార్యక్రమం అంతా జరిగింది. తర్వాత తిరిగి వస్తూ ఉన్నారట. దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉందట. అయితే అది బాగా ఎండాకాలం కాబట్టి ఈ స్వాములందరూ ఏం చేసిండ్రు, పూర్వం ఆ చెట్ల కింద కూర్చునేవాళ్ళు. ఎందుకంటే నడక దారే కదా, అప్పుడేం వాహనాలు లేవు కాబట్టి కాస్త చెట్లు కనబడితే వాటి కింద విశ్రాంతి తీసుకునేవాళ్ళు. అది చాలా పెద్ద చెట్టు కాబట్టి అందరూ కూడా ఆనందంగా విశ్రమించారట అక్కడ. అయితే సాయంత్రం 4 గంటలు అయింది. అప్పుడు హాయిగా మర్రి చెట్టు యొక్క నీడను, గాలిని అందరూ కూడా ఆస్వాదించి ఆనందపడ్డారు. అయితే శ్రీరంగ ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగించడానికి వీళ్ళందరూ సిద్ధపడుతూ ఉన్నారు. అయితే ఆ స్వాములందరూ నంబిళ్ళ గారిని చూసి ఏమన్నారట, స్వామి, ఇంతమంది స్వాములకు ఆశ్రయం ఇచ్చింది ఈ మహావట వృక్షము, మోక్షము కృప చేయకూడదా? మామూలుగా ఏదో ఒక్కళ్ళకి ఇంత సాయం చేస్తేనే మోక్షం ఇస్తారు, ఇంతమందికి ఆనందాన్ని ఇచ్చింది ఈ వృక్షము అన్నారట వాళ్ళ శిష్యుడు. అప్పుడు నంబిళ్ళ గారు ఏం చేసిండ్రు, భక్తుల యొక్క కోరికను మన్నించి ఆ వృక్షాన్ని ఆమూలాగ్రము కింద నుండి పై వరకు చూసిండ్రు, కటాక్షించిన. అంటే వాళ్ళ చూపులకే అంత శక్తి ఉంటుందన్నమాట. తర్వాత తన హస్తంతో ఆ చెట్టును స్పర్శించారట. స్పర్శించి, శ్రీరంగనాథ, భాగవతులకు ఆశ్రయం ఇచ్చింది ఈ వృక్షరాజము, కాబట్టి దీనికి మోక్షము కృపజేయు అని ప్రార్థించిండ్రట. ఇంకా ప్రార్థించి వీళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాత్రికి ఆ వృక్షము మోక్షం కలుగుతుంది అని చెప్పిండ్రట శిష్యులతోని. మరి వీళ్ళు శ్రీరంగం చేరుకున్నారు.
ఆ రోజు రాత్రి నంబిళ్ళ గారు చెప్పినట్టు 12 గంటలకు మహాశబ్దంతోన ఆ చెట్టు విరిగబడిందట. అందులో నుండి ఒక జ్యోతి గగన మార్గం వైపు వెడలిపోయిందట. అదంతా అక్కడున్న ప్రజలు గమనించారు. ఇదేంటి ఇంత వెలుతురు వస్తుంది అని. ఆ వెలుతురు శ్రీరంగంకి వెళ్ళింది. అయితే దాన్ని గమనించిన వాళ్ళు ఈ విషయాన్ని ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు శ్రీరంగంలో ఈ నంబిళ్ళ శిష్యులకు కూడా తెలిసిందనమాట. అప్పుడు కొంతమంది స్వాములు అక్కడికి లేచి వచ్చి ఆ చెట్టు ఉన్న చోటును చూస్తే అక్కడ ఆ వృక్షము కిందకు ఒరిగిపోయి ఉన్నదన్నమాట. అది చూసి అప్పుడు అందరూ కూడా ఆహా, ఇదంతా నంబిళ్ళ గారి మహావైభవము అని కొనియాడినరట. ఈ విధంగా ఒక వృక్షానికి కూడా మోక్షం ఇవ్వగల దయార్ద్ర హృదయుడు శ్రీరంగనాథుడు. అటువంటి ఆచార్యులు కాబట్టే మనం ఆచార్యులను సేవించాలి, నమస్కరించాలి. ఆచార్య స్తుతి చేస్తూ మనం ఆచార్యుల శరణు వేడుకుంటే మనకు దొరకందంటూ ఏమీ ఉండదు. కాబట్టి ఆచార్య అనుగ్రహాన్ని పొందడానికి తప్పకుండా మనము ప్రయత్నం చేయాలి. ఇదండి మన ఇద్దరు ఆళ్వార్లు ఆచార్యుల గురించి. ఈరోజు వాళ్ళ తిరునక్షత్రములు కాబట్టి వాళ్ళని తలుచుకుని నమస్కరించుకోవడం వల్ల మనకు అన్ని శుభాలు జరుగుతాయి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.